స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రార్థన చేసినప్పుడు మన యొక్క సమస్యలను మరి ప్రభువుకి తెలియచేయడం, అలాగే మరి వాక్యం చదువుకున్నప్పుడు ప్రభువే మరి తన వాక్ ద్వారా స్వయంగా మనతో మాట్లాడతాడు. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతున్న ఆయన కార్యము చేతట మనలను సంతోషపరచుచున్నాడని భక్తుడు మరి చాలా విలువగా మరి విశ్రాంతి దినానికి తగిన కీర్తన గ్రంథంలో మరి రాసి ఉంచాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని కార్యాన్ని బట్టి ఆనందించే వారిగా ఉండాలి. ఎందుకంటే మరి నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచగలుగుతావో అప్పుడే యెహోవా కార్యాలు, యేసయ్య కార్యాలు నువ్వు చూడగలవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం కలిగి ఉండండి. అలాగే విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోకూడదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి మరి పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని వాక్యం ఉంది కనుక, అలాగే మరి భయపడటం వల్ల మరి మన క్రీస్తును అవమానించినట్లు కనుక, ఎందుకంటే మరి ఎందాక నేను మీతో ఉంటాను, నేను మీలోనే ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రభువే మరి మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఒకవేళ మనం భయపడుతుంటే ప్రభువునే అవమానించినట్లు కనుక ప్రతి ఒక్కరూ పరిస్థితి మీదకు వచ్చిన ప్రాణాంతకమైన మరి భయపడొద్దు. మరి సమస్తమును చక్కపరిచేవాడు యేసయ్య గనక, ప్రతి కార్యము చేయవాడు యేసయ్య గనక, ఆయన కార్యం చేయగా మనం సంతోషిస్తాం గనక మరి అదే భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని ప్రభువా నా జీవితంలో నెరవేర్చు అని ఒకవేళ విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితి ఏదైనాను సరే దాన్ని మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు నీకు మరల ప్రతి దినము చెప్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయమై మరి ఆయన కార్యము చేయగా మరి కార్యం చేత మనల్ని సంతోషపరుస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మరి ఆయన కార్యాలకి ఎదురు చూడండి, విశ్వాసం కలిగి మరి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ ఈ బోర్డు చదువుతున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభాని ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నా తండ్రి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, అలాగే ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక పోరాటం ప్రతి కుటుంబంలో ఉంటుంది ప్రభా. ప్రతి వ్యక్తిలో ప్రభా నాయన నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రతి ఒక్కరిలోంచి ప్రభా నాయన సమస్యలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. వ్యాధులు తొలగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు దయచేయమని, అలాగే రకరకాలైన పరిస్థితులు ప్రభా నాయన ప్రజలు ఎదుర్కొంటున్నారు. నీ ప్రజలు అలాగే యుద్ధాల కారణంగా ప్రభా కొన్ని రకాలైన నాయన నిత్యావసర సరుకులు కొరతలు ఏర్పడుతున్నాయి. నా తండ్రి యుద్ధాలను మీరు సమాధానపరచమని, శాంతింప చేయమని, మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని, మిగతా దేశాన్ని కూడా మీరు కాపాడమని నాయన యుద్ధాలు చల్లార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రాణ నష్టాలు జరగకుండా నీకు కాపుదలించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ దినం నాయన మ్యారేజ్ డే, బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయాకిరీటాన్ని ఉంచమని, సంఘాలు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అనేక మంది ప్రభా నాయన నీ యందు విశ్వాసం ఉంచుచుండగా ప్రతి ఒక్కరి విశ్వాసమును ఘనపరచమని నాయన మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ
బలపరుస్తున్న విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మరలా ప్రభు చిత్తమైతే ప్రతి దినము దేవుని వాగ్దానం అనే మరో కార్యక్రమంలో మనం కలుసుకుందాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.